బట్టి నీకు కనపరిచేదను. వెంటనే నేను ఆత్మవశుడైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములకు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్నవారై కూర్చుంటుంది. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలిస్తున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట పటికమును పోలిన రాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుకను కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని. నీ యొక్క మరణ పునరుత్థాన దినములో ఈ రీతిగా తండ్రి మేము నిన్ను స్తుతించే భాగ్యం మాకు కూడా మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం. ఏ పాటు వారము, ఎన్నిక లేని వారము అయా తండ్రి, ఒకప్పుడు మేము నీకు దూరస్తులము తండ్రి. పాపులలో ప్రధాన పాపులైన నన్ను మమ్మల్ని మీరు రక్షించి ఈ దినమున తండ్రి ఈ రీతిగా నిన్ను స్తుతించే వారిగా చేశావు. నీకు వందనాలు. చదువుపడినటువంటి లేఖనాలు మీరు మాట్లాడు నీకే మహిమ తెచ్చుకోమని అయ్యా, నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ మా రక్షకుడు మా దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములోనే అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధన స్తుతి కాలములో ఇక్కడ ఒక దర్శనాన్ని మనం చూస్తున్నాం. భక్తుడైనటువంటి యోహాను చూసినటువంటి దర్శనము మనకి ఇక్కడ యోహాను తెలియజేస్తున్నాడు. ఏంటంటే చూడండి, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము దూరధ్వని వలె నాతో మాట్లాడుగా వింటిని. హల్లెలూయా. ఏ సంగతులమ్మా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ 1, 2, 3 అధ్యాయాలలో ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క బూరలు ఊదబడిన విధానాన్ని, ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క విషయాలను జరిగిన తర్వాత యోహానుకు మరి ఒక దర్శనము ఇక్కడ జరిగింది. ఆ దర్శనం ఏంటంటే ఒక స్వరము వినబడుతుందంట. ఆ స్వరము ఎలా ఉందంట? దూరధ్వని వలె మాటలాడుతుండెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలాగుంది? మాటలాడుతున్నాడు ఒక దూత. అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడికి ఎక్కిరమ్మో, ఇక మీదగా జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను. ఏమంటున్నాడమ్మా? జరగవలసినవి నీకు నీ కన్నులకు చూపిస్తాను. చదవమ్మా. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. హల్లెలూయా. ఏమైందంట? అప్పుడు యోహాను ఏమయ్యాడంట? ఆత్మవశుడయ్యాడంట. ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. ఎక్కడమ్మా? పరలోకమందు ఒక సింహాసనం వేయబడిందంట. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆ సింహాసనంలో ఒకరు కూర్చొని ఉన్నారు. ఆ సింహాసుడైన వాడు దృష్టికి సూర్యకాంత
సూర్యకాంతము పద్మరాగము. సూర్యకాంతము ఉదయాన్నే సూర్యుని కాంతి ఎలాగుంటుంది? ఉదయాన్నే సూర్యకాంతి ఎలాగుంటుందమ్మా? చాలా మరి నిమ్మలంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎలాగుంటుంది? సూర్యకాంతి మధ్యాహ్నం ఎలాగుంటుందమ్మా? ఏమక్క సూర్యుని చూస్తావు మధ్యాహ్నం కదా? ప్రేమైన దేవుని పెట్టారా, ఉదయము ఆ సూర్యుని కాంతిని చూడటానికి కదా మాకు మా రెండవ అల్లుడు లాభాలు కుమారి వారికి దేవుడు మగబిడ్డనిస్తే హాస్పిటల్లో చదువుతున్నారు. అమ్మ ఉదయాన్నే సూర్యుని దగ్గరికి తీసుకెళ్ళి ఈ బాబును చూపించు అంటున్నారు. ప్రేమైన దేవుని పెట్టారా, చూడండి ఉదయము సూర్యుని కాంతిని పిల్లలకు చూపించాలంట. అదే మధ్యాహ్నం అయితే అమ్మ మధ్యాహ్నం అయితే అరే ఎండకు పోవాకురా కదమ్మా, ఎండకు పోవాకురా వెలుగువేడి చేస్తుంది. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, అయితే అక్కడ ఆ యొక్క సూర్యకాంతం ఎలా ఉందంటే సూర్యకాంతము పద్మరాగములను పద్మరాగము. ప్రేమైన దేవుని బిడ్డలారా, పద్మం అంటే ఏంటి చెప్పండి? పువ్వు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పూలు రాగాలు తీస్తాయా? లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే వాటి సువాసన ఒకసారి నేను తెలియక ఈ ప్రాంతాలకు వచ్చినప్పుడు సాయంత్రం వేళ విపరీతమైన మంచి వాసన వస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటిలా ఈ వాసన అనుకుంటే ఏరియా వాళ్ళు అంటున్నారు, అయ్యా పామును ఎమురు పెడుతుంటే ఈ వాసన వస్తుంది అంటారు. ఏంటంటమ్మా? పామును ఎమురు పెడుతుంటే వాసన వస్తుందంట. చాలా మంది పెద్దలు అన్నారు సాయంత్రం వేళ పూలు వికసించే సమయంలో ఆ యొక్క భూవాసన వల్లే ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఆస్వాదించడానికి చాలా సువాసన వస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉందంట? ఆయన సింహాసనమందు ఆసీనుడైండెను, ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడు మర్కతం వలె ప్రకాశించెను. ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించిండెను. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉన్నాయి. ఆ సింహాసనం చుట్టూ ఉన్నాయంటమ్మా 24 సింహాసనాలు ఉన్నాయి. తర్వాత ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండేది. హల్లెలూయా. మనకు తెల్లని వస్త్రాలు ధరించడం అంటే చాలా మందికి అది ఒక ప్రియమైన దేవుని బిడ్డలారా సిగ్గుకరంగానో లేకపోతే మొక్కమాటంగానో ఉంటుంది. 24 పెద్దలు ఏం చేస్తున్నారంటమ్మా? తెల్లని వస్త్రములో ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారుగా ఉన్నారట. ఒకవేళ బంగారు కిరీటాలు అమ్మ ఇస్తారు తీసుకోబట్టే తీసుకుంటారేమో కానీ అయ్యా తెల్లని వాటి వద్దయ్యా కదా, కొంచెం రంగు కలిసి ఉండాలి. ఏమంటారా? కొంచెం రంగు కలిసి ఉండాలి, తెల్ల వద్దు. మరి ఆ యొక్క 24 పెద్దలు ఎలా ఉన్నారమ్మా? తెల్లని వస్త్రములు ధరించుకొని తలల మీద సువర్ణ కిరీటములో పెట్టుకున్న వారై కూర్చున్నారు. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. హల్లెలూయా. ఆ దేవాది దేవుడు కూర్చున్నటువంటి ఆ సింహాసనంలో నుంచంట ఎలా ఉందమ్మా? మెరుపులు ఉరుములు ధ్వనులు బయలుదేరుతున్నాయంట. మరియు ఆ సింహాసనం మీదట 7 దీపములు ప్రజ్వలించుతున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఏంటంట? ఆ సింహాసనము దగ్గర 7 దీపాలు ఉన్నాయంట. ఆ దీపములు ప్రజ్వలిస్తున్నాయంట. ఆ 7 దీపములు ఏంటంట? దేవుని 7 ఆత్మలంట. హల్లెలూయా. మనకు ఒక్క ఆత్మన్న వచ్చిందమ్మా? మనకు ఒక్క ఆత్మన్న వస్తుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది అంటుంటారు మీ యొక్క సంఘంలో పరిశుద్ధాత్మ లేదయ్యా కదా. ఏంటంట? పరిశుద్ధాత్మ
చాలా మంది పాట పాడుతుంటారు. పరిశుద్ధాత్మ తావురం అల్లాడుచున్నది భారతదేశమంతా, మన ఆంధ్ర రాష్ట్రమంతా. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రేమైన దేవుని బిడ్డలారా మనం సంతోషపరిచే వారంగా జీవించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలా మంది దురాత్మలను సంతోషింప చేసేటట్లుగా జీవిస్తుంటారు. అయితే ఇక్కడ 7 ఆత్మలు ఉన్నాయంట. ఆ ఆత్మలు దేవుని ఆత్మలంట. మరియు సింహాసనం మీదట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టుండెను. ఏమా ఆ సింహాసనం ఉందంట స్ఫటికమును పోలిన. స్ఫటికం అంటే తెలుసా ఎంతమందికి? పట్టిక అంటారు. పట్టిక. ఆ పట్టిక లావుగా ఉన్నా కానీ అవతల ఉన్నటువంటి వస్తువు అవపడుతుంది. ఆ స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉందంట. ఆ తర్వాత ఆ సింహాసనం మధ్యను, సింహాసనం చుట్టూ ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నాయి. ఆ సింహాసనానికి చుట్టూ 4 జీవులు ఉన్నాయంట. ఆ 4 జీవులకు ఏముంటాయంటమ్మా? ఎక్కడెక్కడ? వెనుక, వెలుపట, లోపట ఆ యొక్క దూతలకు, ఆ జీవులకు కన్నులు ఉన్నాయంట. ఆ తర్వాత మొదటి జీవి ఎలాంటిది? సింహం వంటిది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నక్క తెలుసా? ఎంతమందికి నక్క తెలుసునమ్మా? నక్క ఎంతమందికి తెలుసమ్మా? ఒక్కరు. తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. నక్క తెలిసిన వాళ్ళు. నక్క ఎవరికి తెలీదా? అమ్మా నువ్వు చదువుకోవాలా? నక్కను గురించి చెప్పు. చదవలేదా నక్కల గురించి? చూడలేదు కానీ ఒక తెలుసా నా నక్క గురించి? నక్క ఎట్లాంటిదంట? జిత్తులు మారిదంట కదా. నక్క ఎలాంటిది? జిత్తులు మారిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహం అయితే సింహం ఎలా ఉంటుంది? పౌరుషం కలిగి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహం ఎలా ఉంటుందమ్మా? పౌరుషం కలిగి ఉంటుంది, రోషం కలిగి ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా దేవుని బిడ్డలమని చెప్పబడి మనము రోషం కలిగిన వారంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోషము? ఇతరులతో కొట్లాడే విషయంలో రోషం కాదు. ఏమా? ఇతరులతో కొట్లాడే విషయంలో రోషం కాదు. ఏ రోషం అంటే దేవుని సన్నిధిలో మనం జీవించటకు ఎలా ఉండాలా? రోషము కలిగి మనం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి జీవి ఎలాంటిదంట? సింహం వంటిది. రెండవది దూడ వంటిది. అమ్మా రెండవ జీవి ఎలాంటిది? దూడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దూడ ఎలాగో జీవిస్తుంది చెప్పండి? దూడ సాధువైన జంతువు కదా. మనం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో రోషం కలిగి ఉన్నా ఎలాగుండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, భయము, భక్తి, వినయము కలిగిన వారంగా మనం జీవించాలి. ప్రతిదానికి రోషపడితే మరి ఇబ్బందే. ఉన్నప్పుడు ఆ ముక్కు పాత ముక్కు కొత్త ముక్కు వస్తుందంట. ఆ ముక్కుతో తనకున్నటువంటి పాతీకులన్నీ పెరిగేసుకుంటుందంట. పాతీకులు పెరిగి తరిగేసుకుంటే కొన్ని రోజులకి కొత్త ఈకులు వస్తాయంట. మనం కూడా ఎలా ఉండాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ మనము ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలో యాక్టివ్గా ఉండాలా కదా. యాక్టివ్గా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. 4వ జీవి ఎలా ఉందంటమ్మా? పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులు ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నట్ట. హల్లెలూయా. ఈ 4 జీవులకు ఒకటి సింహం వంటిది, రెండవది దూడ వంటిది, మూడవది మనుషుని ముఖం వంటి ముఖం కలిగింది, 4వది పక్షిరాజు వంటి ముఖం కలిగింది. ఈ 4 కూడా ఎలా ఉన్నాయంట? 6 రెక్కలు ఉన్నాయంట. హల్లెలూయా. నీకెన్ని రెక్కలు ఉన్నాయి చెప్పండి అమ్మా? నీకెన్ని రెక్కలు ఉన్నాయి?
రెండేనా? దేవునికి స్తోత్రం. అయితే దేవుని దేవుని బిడ్డలారా, దేవుని దూతలకు ఆదేశ రెక్కలు ఉంటాయి. దేవుని దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నాడు చూడండి, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడు నాకు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని మానక రాత్రింబవళ్ళు చెప్పుచుండెను. హల్లెలూయా. దేవుని దేవుని బిడ్డలారా, మనమైతే మనం ఏం చేస్తుంటామంటే కొద్ది సమయం మీద ఆదివారం ఒక్కరోజు ఆరాధనలో ఉండడానికి కలిసిపోతాం కదా. దేవుని దేవుని బిడ్డలారా, ఆ యొక్క 4 జీవులు ఏం చేస్తున్నాయంట? రాత్రి ప్రభువులు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడుతున్నాయంట. హల్లెలూయా. దేవుని దేవుని బిడ్డలారా, మనం ఎంతవరకు ప్రతిదినము ఎన్నిసార్లు ప్రార్థనలో ఉంటున్నాం చెప్పండి? ఒకవేళ ఎన్నిసార్లు ప్రార్థనలో ఉంటున్నాం? ఒకసారి ప్రార్థనలో ఉంటాను అని చెప్పేవాళ్ళు ప్రతిరోజు చెప్పండి చూద్దాం, చేతులు ఎత్తండి. రోజుకు ఒకసారి ప్రార్థనలో ఉంటా. నా వ్యక్తిగతంగా రోజుకు 2 సార్లు ప్రార్థనలో ఉంటా. రోజుకు 3 సార్లు ప్రార్థనలో ఉంటా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ 4 సార్లు ఉంటే బాగుంటుంది. జయమక్క రోజుకు 4 సార్లు ప్రార్థనలో ఉంటున్నాను. దేవుని దేవుని బిడ్డలారా, ఈ యొక్క దేవుని దేవుని బిడ్డల జీవులంతా రాత్రింబవళ్ళు ఏం చేస్తున్నాయమ్మా? మానక పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని చెప్పుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆ సింహాసనమందు ఆసీనుడైండి యుగయుగములు జీవించుకున్న వారికి మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. ఏంటట? ఆ సింహాసనమందు ఆసీనుడై ఉన్న వారికి మహిమ ఘనత స్తుతులు కలగాలంట. హల్లెలూయా. సమయంలో ఆ దేవుడే నీ కోసం నా కోసం ప్రేమైన దేవుని బిడ్డలారా మానవ రూపంలో ఈ లోకానికి వచ్చాడు. సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుని మనము ఎలా స్తుతిస్తున్నాం? రాత్రింబవళ్ళు మానక ఆయన స్తుతించాలంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినం చాలా మంది రాలేకపోయారు. ఈ దినం దేవుని స్తుతించాలి కదమ్మా. ఆరాధన దినం అంటే ఏంటి చెప్పండి? క్రిస్మస్ అంటే క్రీస్తుకి ఆరాధన. క్రిస్మస్ రోజే అయిపోయింది ఆరాధన. ప్రతి ఆదివారం ప్రభువును స్తుతించాలి. హల్లెలూయా. ప్రతి ఆదివారం ఆయన ఘనపరచాలి. ప్రేమైన దేవుని బిడ్డ, ప్రతి ఆదివారం ఆయన మహిమపరచాలి. ప్రేమైన దేవుని బిడ్డ, అయితే ఆ యొక్క జీవులు ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రభువును స్తుతిస్తున్నాయి. మనం కూడా మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మన కోసం ప్రాణం పెట్టి ఆ శిలువలో మరి ప్రేమైన దేవుని బిడ్డలారా మరణించి ఆ సమాధిలో ఆయన కులిపోయిన వాడు కాదు, ఆయన తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం కూడా చనిపోయినా గానీ, ఆయన విశ్వాసం ఇచ్చినటువంటి మనము చనిపోయినా గానీ తిరిగి లేస్తాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలమ్మా? ఏం చేయాలి? మనము ప్రభువును ఎల్లప్పుడూ స్తుతించే వారంగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడు నీ కోసం నా కోసము ఆ శిలువలో ఏ పాపము లేని వాడు. ఎలాంటి వాడు అంతమంది దేవుడు? ఏ పాపము లేని వాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరమ్మా ఆయన? పవిత్రుడు. హల్లెలూయా. పవిత్రుడు అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా ఎట్లా మనము తెలుసుకోగలం? పవిత్రుడు అంటే ఎట్లా తెలుసుకోగలం? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక వస్తువును ప్రేమైన దేవుని బిడ్డలారా ఒక వస్తువును మనం వాడుకుంటే దాన్ని ఏమంటాం? దాన్ని
ఒక వస్తువును మనం వాడుకుంటే ఏమంటాం? దాన్ని అంటు అంటాం కదా. దాన్ని కడిగిన తర్వాత పవిత్రమైన వస్తువు. అయితే ఆ దేవాది దేవుడు పుట్టుకతోనే పవిత్రుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పాపం లేనివాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ఎలా ఉన్నాడమ్మా? ప్రత్యేకంగా ఉన్నవాడు. పాపంలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు మన దేవుడు. ఆయన మనం స్తుతించాలా? ఎలా స్తుతించాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రేయింబవళ్ళు ఆయన స్తుతించే వారంగా మనం ఉండాలి. ఒకవేళ రేయింబవళ్ళు స్తుతించలేకపోయినా ఆదివారం ఒక్కరోజైనా ప్రియమైన దేవుని బిడ్డలారా కదా, ప్రతి ఆదివారమున ఆయన బల్ల చుట్టూ మనము ఒలివ మొక్కల వలె కదా. అక్కడ ఆ మాట ఉంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 24వ వచనంలో ఏమని చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము చదవమా. 23 చదువుతల్లి. తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని ఏం చేశాడమ్మా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. హల్లెలూయా. ఈ లోకంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేరు. అయితే ఆయన పాత్రను చేతపట్టుకుంటావు, పాత్రను చేతపట్టుకొని కూడా ఇంకా ప్రార్థన చేస్తాం. ఏమా? పాత్రను తీసుకున్నప్పుడైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? అంతైనాక అడిగి వేడుకుంటున్నావు ఉంటుంది. ఏంటి అడిగేది? యేసయ్య ఏం చేసిన అక్కడ పాత్రను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. 54 పెద్దలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఏం చేశారు? తర్వాత చదవాలా. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 24 పెద్దలు ఏం చేశారు? 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉన్న వాని ఎదుట సాగిలపడ్డారు. ఏం చేశారు? కుర్చీలలో నుంచి దిగలేమ్మా కదా. ఎవరు దిగలేని వాళ్ళు దిగలేరు. సరే, ఇంకా తగ్గిన వాళ్ళు కుర్చీలలో నుంచి దిగరమ్మా. ఏమంటున్నారమ్మా? 24 పెద్దలు సాగిలపడ్డారు. హల్లెలూయా. సాగిలపడి యుగ యుగాలు జీవిస్తున్నవాడు మన దేవుడు ఎవరున్నా? అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చూడండి. చదువుమా. మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతుడనైతిని గాని యుగ యుగాలు సజీవుడు మన దేవుడు. హల్లెలూయా. మొదటి వాడను, కడపటి వాడను నేనే, మృతుడనైతిని గాని యుగాలు సజీవుడను అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని ఎదుటంట ఆ 24 పెద్దలంట సాగిలపడి జీవిస్తున్న వాని ఎదుట నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవా, నువ్వు సమస్తాన్ని సృష్టించావు. నీ చిత్తమును బట్టి అవి ఉన్నవి. దానిని బట్టి సృజింపబడిన కనుక నీవే మహిమ. హల్లెలూయా. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు.
ఆయనకున్న సింహాసనం తీసి ఆయన పాదముల వేత పడవేశారు. ఆయన దేని గుర్తంటే వారు సాగిల పడ్డారు, తను తాను తగ్గించుకున్నారు. 24 సింహాసనముల మీద ఆశీనులైన వారు దిగి ఆయన ఎదుట సాగిల పడ్డారు. హల్లెలూయా. మనం కూడా ఆరాధించే, మనం ప్రభువుని ఆరాధించే, ప్రభువుని స్తుతించే మనం ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ఎదుట సాగిలపడి ఆయన్ని స్తుతించాలి. సాగిలపడి మ్రోగెదము సాధ్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని సాగిలపడి మ్రోగెదము. హల్లెలూయా. ఒకరొకరంగా ప్రభువును ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఆయన్ని స్తుతించి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మహిమపరుద్దాం. దేవుడు తన మాటలు మనందరి కోసము దీవించునుగాక. మరి ఈ సమయంలో దినము ఆదివారము ఈ యొక్క కూడికలో కొంచెం సమయం మాకు మన దైవజనుడు పాస్టర్ గారు ఇచ్చినటువంటి సమయాన్ని అది కొంచెం కొన్ని నిమిషాలు పరిశుద్ధులను కొన్ని మనము మాటలు ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 42వ వచనంలో కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 42వ వచనం నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు, తప్పికొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు, పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు, దిగంబరుడై ఉంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు, రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పాను. ఆ తర్వాత అందుకు వారును, ప్రభువా, నేను ఇప్పుడు నీవు ఆకలి కొని ఉండుటేనను, తప్పికొని ఉండుటేనను, పారదేశి ఉండుటేనను, దిగబడి ఉండుటేనను, రోగని ఉండుటేనను, శరసలు ఉండుటేనను చూచి నీకు ఉపచారం చేయకపోతుందని ఆయన అడిగేదారు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరినైనను మీరు లాభ చేయలేదు కనుక నాకు చేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో అనును. తర్వాత వీరు నిత్య శిక్షకులు, నీతిమంతులు నిత్య జీవనకును పోవుదురు. హల్లెలూయా. మరి ప్రేమను దేవుని బిడ్డలారా, మన ప్రభువు యేసుక్రీస్తు ఈ సమయంలో కొన్ని మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ మనం ఈ లోకంలో ఎట్లా ఉండాలంటే ఇక్కడ వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రేమను దేవుని బిడ్డలారా, నేను ఆకలి గొంటిని, మీరు నాకు అన్నం పెట్టలేదంటున్నారు. హల్లెలూయా. కానీ ప్రేమను దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం మనం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నామో, ఎప్పుడు మనం ఆయన ధ్యానిస్తున్నాం అనుకుంటాం. మరి పక్క నుంచి వచ్చినటువంటి వృద్ధులకు మనము భోజనం పెట్టాలంట. హల్లెలూయా. వాళ్ళకి మాత్రం మనము తలంచుకొని గొప్పవారికి, ధనవంతులకి, దైవ సేవకులను మనం గౌరవిస్తాం. హల్లెలూయా. కానీ మన ప్రభువు యేసుక్రీస్తు ఏం చెప్తాడంటే,
ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, నాకు కాదు మీరు పెట్టేది, ఎవరు కట్టుకోడమ్మా? ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనాను మీరు ఇలాగూ చేయలేదు. అల్పులంటే చాలా మరి పేదవారు కావచ్చు, మరి అనేకమైనటువంటి ఇబ్బందులు పడవచ్చు, తెలియజేతున్నటువంటి వారు కావచ్చు. దేవునికి కూడా వాళ్ళు దగ్గరగా లేనటువంటి వారు కావచ్చు. వారు వచ్చినప్పుడు వారిని మనము భోజనం పెట్టాలంట. హల్లెలూయా. వాళ్ళు విచారించాలంట. హల్లెలూయా. మనం విచారించడం లే, పరదేశించు మనం అన్నం పెట్టడం లే. కొంతమంది వచ్చినప్పుడు దాక్కుంటాం మనం. హల్లెలూయా. పక్కన నుంచి మనం దాక్కుంటాం, కానీ దాక్కునే అవసరం లేదు. వాడి తగినట్టు బట్టి వసతి వల్ల కనిపించాలి. హల్లెలూయా. వాడు శత్రువే, వాడు దొంగే, కానీ వాడి తగిన స్థలం మనము మన కాడికి వచ్చినప్పుడు వాడి తగిన స్థలం మనము వాడి తగినట్టు భోజనం మనం ఏర్పాటు చేయాలి. కానీ ప్రేమ, అందుకే ఇక్కడ పరిశుద్ధ లేఖనం మనకు తెలియజేస్తుంది. ప్రేమని దేవుని బిడ్డారా, నీకు ఎందుకు పెట్టలేదేమేమో, నిన్ను ఎందుకు ధ్యానించలేదేమేమో, నిన్ను ఎందుకు చూడలేదేమేమంటాం మనం. కానీ ఏం చెప్తున్నట్టు ప్రేమని దేవుని బిడ్డారా, నాకు కాదు, ఎవరైనా పరదేశంలో చూపుడు వాడిని మనము విచారించాలి. మనం దాక్కోకూడదట. మనం ఎందుకు దాక్కోవాలి? భయపడకూడదు. శత్రువుకు సాతాను నిన్ను మిత్రు చేయును నాయనా. శత్రువుకు సాతాను నిన్ను మిత్రు చేయును నాయనా. ఎన్నో సూత్రములు కల్పించను నా నేత్రములకు నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్ను తిందుకు నాయనా. శత్రువు కూడా మనకు మిత్రుడు అవుతాడంట. హల్లెలూయా. మనం తప్పించుకోకూడదు. మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు తగినటువంటి వసతి కల్పించే వారిగా ఉండాలి. అందుకే ఇక్కడ వాక్యం మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయము 42వ వచనములో మనకు దేవుడు ఇలాగ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం ప్రేమిస్తే కాదు, ధనవంతులు ప్రేమించేది కూడా కాదు, మరి అన్ని అనవసరాలను ప్రేమించేది కూడా కాదు. పేదలను మనం ప్రేమించాలి. వాళ్ళు చూసి మనము భయపడకూడదు, తప్పుకోకూడదు, దాపుకోకూడదు. మనం గౌరవించాలి అంతే. వాడు ఏ స్థలం ఆ స్థలం పెడతాం మనం. ఆ స్థలంలో దేవుడు వారికి చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమని దేవుడు పెట్టారా, దేవుడు మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడు. నువ్వు ఇతరులు హెచ్చరిస్తున్నావా? వారిని పరామర్శిస్తున్నావా? వాళ్ళకి భోజనం పెట్టినావా? వాళ్ళకి నీరు ఇచ్చినావా? వాళ్ళకి బట్టలు ఇచ్చినావా అంటూ ఉన్నాడు. కానీ ప్రేమ నేను ఎందుకు ఇవ్వలేదు అంటున్నాం మనం. ఆయనకి ఇచ్చేది కాదు. ఈ లోకంలో మనం ఎప్పుడు ప్రేమిస్తామో తప్పకుండా దేవుడిని మనము ప్రేమించినట్టు. ఆయన ఎన్నో శిక్షించినప్పుడు ఆయన ఎవరు కూడా మాట్లాడాల. వీరిని క్షమించమని చెప్పిన దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు. అలాగే ప్రేమని దేవుడు పెట్టారా. మత్తయి సువార్త 20వ అధ్యాయము 27వ వచనం చదవడమా? అయ్యో వేషధారుల శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సంవాదములను పోలి ఉన్నారు. అది వెలుపల శృంగారముగా ఆగుపడును, కానీ లోపల సచ్చిన వారి ఎముకలతోనూ
సమస్త కల్మషముతో నిండి ఉన్నది. హల్లెలూయా. తర్వాతమ్మా, అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా నగబడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ ఆక్రమంతో నిండి ఉన్నారు. హల్లెలూయా. వాటికి మనము విడిచిపెట్టవలేను. అక్రమంగా ఉండకూడదు, సాధారణంగా ఉండాలా. ఎంత జాలి యేసువా, ఇంతయాన్ని యూహించలేను. ఎంత జాలి యేసువా, ఏమి నీ గర్పించగలను, ఏమి లేని వాడనయ్యా. రక్షణపు పాత్రనేతి స్తోత్రమంచు పాడేదా. ఎంత జాలి యేసువా. ఆయన మనం కోరుకుంటున్నాం. ఆయన జాలిపరుడు, ఆయన శాంతిపరుడు. కానీ మనం మనలో లేదు, మనలో కూడా ఉంచుకోవాలి. ప్రేమను దేవుని పెట్టారా, తట్టుకుంటూ నీళ్ళు ఇవ్వాలి, ఆకలి కొట్టి అన్నం పెట్టాలి. తప్పుకోకూడదు. ఈ లోకంలో మనం ఇతరులు మనము తప్పుకుంటే దేవుడు క్షమించడు. అందుకని ప్రేమని దేవుని పెట్టారా. ఇక్కడ ఏముందమ్మా, 25వ అధ్యాయము మొదటి నుంచి చదవమ్మా. అసలు ఉందమ్మా. ప్రేమని దేవుని పెట్టారా. ఇక్కడ ఏముంది, అయ్యో వేసుకున్న శాస్త్రులను పరిచయులారు 27 వచనము, మీరు సున్నము కొట్టిన సమాధులను. హల్లెలూయా. సమాధి సున్నం కొడితే అంత తెల్లం కొట్టింది, కానీ లోపల ఏముంటుందమ్మా, సమాధులు ఏముంటాయమ్మా, ఎముకలు ఉంటాయి. హల్లెలూయా. అట్ట మనము ఉండకూడదు. హృదయం అంతా తెల్లగానే ఉండాలి. హృదయమే నీ ఆలయము క్రీస్తు. హల్లెలూయా. హృదయశుద్ధి గలవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. హృదయశుద్ధి లేకపోతే మనం ఏది చేసినా అన్ని కూడా సున్నే. హల్లెలూయా. ఇక్కడ ఏముందమ్మా, లోపల ఎముకలతో సమాధి, పైకి మాత్రము అంత తెల్లబడి సున్నబడుతుంది అన్నమాట. లోపల మాత్రము అంత ఎముకలతో ఉందంట. అట్టుండకూడదు. ప్రేమను దేవుని పెట్టారా. కానీ ఇక్కడ అలాగే మీరు 20 వచ్చినమ్మ, వెలుపల మనుషులకు నీతిమంతులుగా పడుతున్నాం, కానీ లోపల మాత్రం ఎట్టుందమ్మా, వేషధారణతో. ప్రేమను దేవుని పెట్టారా. నీతిమంతులు కాపడుతు, కానీ లోపల వేషధారణతోనూ అక్రమంతో నిండి ఉన్నారు. హల్లెలూయా. మన సమాధానం మాది ఉండకూడదు. దేవుడు ఏం చెప్తాడు, ఎంత ఘోర పాపాత్ములనైనను ప్రేమిస్తానని ఆయన. హల్లెలూయా. ప్రేమించును రారా, పాప భారముతో రారా, పాదములపై పడరా, పాపుల రాచకుడేసు తప్పక నిన్ను రాచించు. ప్రేమామృత రలచిందిన మన యేసుకు సమగవారు. మన యేసు కోరుకుంటున్నాం, కానీ మన హృదయమో తగ్గించుకోవటం. హల్లెలూయా. తగ్గించుకోవాలి. ప్రేమ సహోదరులారా, ఈ సమయము హల్లెలూయా. నేను శుక్రవారం నేను మర్చిపోయిన ఉపవాసం ఉండగా నేను. హల్లెలూయా. ప్రతి లాస్ట్ శుక్రవారం ఉపవాసం ఉండేవాడు నేను మర్చిపోయి ఉపవాసం ఉండ. కానీ దినము ఆదివారమైన ఈ యొక్క లాస్ట్ నెలలో నేను ఉపవాసం ఉన్నానని ఆదివారం నేను ఉపవాసం ఉన్నాను నేను. కానీ ఇంటి పనులు కొన్ని విషయాలు పనుల వల్ల లేట్ అయింది. కానీ ఉపవాసం మాత్రమో నీళ్లు కూడా తాగలే ఈరోజు నేను.
రోజు శుక్రవారము నమ్మకముగా మజ్జిగ దాకా వచ్చాడు చర్చికి, నేను ఉపవాసం ఉన్నాను. ఈరోజు మంచినీళ్ళు కూడా నిలబట్టాలి. హల్లెలూయా. కానీ మనం దేవుడి కాడ దగ్గర ఉండాలంటే తప్పకుండా మనం అన్ని కూడా తగ్గించుకొని ఆయన కట్టవలసినప్పుడు నిన్ను వాళ్ళు పొరుగుని ప్రేమించే మనస్తత్వం కలిగా ఉండాలి. ప్రేమని దేవుడు ఇక్కడ ఏముంది? ప్రేమ సహోదరులారా, దేవుడు ఏం చెప్పాడు? మరి ఆకలి కొట్టి మీద అన్నం పెట్టలేదు, డబ్బి కొట్టి నీళ్ళు ఇవ్వలేదు. ప్రేమని దేవుడు పెట్టారా? మరి అలాగూ బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వలేదు. మరి వారు వచ్చినప్పుడు వారికి విచారించలేదు అన్నారు. హల్లెలూయా. కానీ మనం ఏమంటున్నాం? అయ్యా నువ్వు ఎందుకు ఎతికిస్తాడంటే నిన్ను ఆయన కాదు, ఈ లోకం విచారిస్తేనే దేవుడు విచారించాడు. ప్రేమని దేవుడు పెట్టారా? మనం అలాంటి మనస్తత్వం కలివారిగా ఈ లోకంలో మనము జీవించాలి. మనుషులు తప్పుకొని పోకూడదు. ప్రేమల సహోదరుల లోపల మాత్రము ఒకరితో రెండు మనస్తత్వం పెట్టి బయటకు మాత్రము. అందుకని ప్రేమల సహోదరులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయములో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21 ఏముందమ్మా? 21వ వచనములో ప్రభా ప్రభా అని నన్ను పిలుచుట ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని పరలోకమందున్న నా తల్లి చిత్త ప్రకారం చేయవాడే. హల్లెలూయా. మనం ఎన్ననుకున్నా కానీ మనము ఆయన చిత్త ప్రకారం నడుచుకోవాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, ఇష్టమైతే మా వారంటారు, కష్టమైతే కాని వారంటారు. ఇష్టమైతే మా వారంటారు, కష్టమైతే కాని వారంటారు. కష్టమైన ఇష్టమైన కష్టమైన సుఖమైన దుఃఖమైన నమ్ముకో యేసుక్రీస్తును, నెమ్మది విశ్రాంతి కలుగజేయును. నమ్మకు ఈ లోకాన్ని, అమ్మకు నీ జీవితాన్ని. నమ్మితే నట్టే తప్పుంచేను, అంతితే నరకాన దించేను. నమ్ముకో యేసుక్రీస్తును, నెమ్మది విశ్రాంతి కలుగజేయును. హల్లెలూయా. యేసుక్రీస్తు నమ్ముకునే వారిగా ఉండి ఈ లోకంలో ముందుకు సాగాలని ఈ సమయంలో మన దైవదాసులకు వందనాలు, సంఘస్థులు విశ్వాసులకు వందనాలు ముగిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించుగాక.